హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసేది ఏంటో తెలుసా అండి? నెల్లూరు వాళ్ళ వంటకం అండి. అదే వంకాయ బజ్జీ. బజ్జీ అంటే శనగపిండితో నూనెలో వేసి కాల్చే బజ్జీ అనుకుంటారేమో, కాదండి. దీన్ని అన్నీ కోసుకొని మామిడికాయ, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని చక్కగా ఉడకబెట్టుకొని రోట్లో వేసి రుబ్బుకోవాలన్నమాట. ఒక రకంగా ఇది రోటి చట్నీ లాగానే ఉంటుంది. రోట్లో వేసి రుబ్బుకున్న తర్వాత చక్కగా నెయ్యి, ఇంగువ, తాలింపు గింజలు వేసి పోపు పెట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది అనమాట. అదే ఈరోజు మనం చేసే రెసిపీ అనమాట. ఈ వంటకాన్ని మధ్యాహ్నప్పుడు కానీ చేసుకుంటే చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇది మీకు అందరికీ నచ్చుతుంది. అందుకే నేను ఈరోజు మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? వంకాయలు కోసుకొని, మామిడికాయ కోసుకొని, టమాటాలు కోసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి. 8 తెల్లవి లేత వంకాయలు తీసుకుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఒకే ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, మామిడికాయ మనం సగం ముక్క వేసుకుంటామండి. అంతే, ఎంత కావాలో అంతే వేసుకుంటాం. అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలండి. ఇవండి మన వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా మనం వంకాయలు కోసుకుందాం. ఓకే, వంకాయలు కోసే ముందుగా నీళ్ళలో ఉప్పేసి పెట్టుకుందామండి. ఈ వంకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నీళ్ళల్లో వేసుకుందాం. కోసిన వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి. అందుకే మనం నీళ్ళలో వేసి ఇలా ముంచుకోవాలన్నమాట. టమాటాలు కూడా ఈ విధంగా చిన్నగా కోసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా కోసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే సరిపోతుంది. మామిడికాయను కూడా తొక్కు తీసుకుని సగం ముక్క కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళల్లో వేసిన వంకాయ ముక్కలు కూడా తీసి కుండలో వేసుకుందాం. ఇవన్నీ కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా ఉప్పు వేసుకొని, 1/2 చెంచా కారం, ఒక 1/2 చెంచా పసుపు, ఇవన్నీ వేసి ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఒకే ఒక చెంచా నూనె వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇది మీడియం మంటలో ఇలాగే ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు ఉడకాలండి. మనం పోసిన నీళ్లు, వంకాయ ముక్కల్లో నీళ్లు కూడా బయటకు వచ్చి ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయండి. కొంచెం దగ్గర పడే వరకు ఉడకనియ్యాలి. పావుగంట అయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. అబ్బా, వంకాయ వాసన గుమగుమలాడుతుందండి. చూసారా, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. అంతా ఉడికిపోయాయండి. ఇప్పుడు తీసి చల్లారి పెట్టుకుందాం. మొత్తం పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకుందాం. చాలామంది పప్పు గుత్తితో కానీ రుబ్బుకుంటారండి. నాకు రోలు అవైలబుల్ ఉంది కాబట్టి నేను రోట్లో వేసి రుబ్బుతాను. వంకాయ ముక్కలు ఉడికేటప్పుడు మొత్తం ఎగిరిపోయినాయి కదండి నీళ్లు. వంకాయ బజ్జీ అనేది అన్నంలో కలుపుకోవడానికి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మనం రుబ్బేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకుందాం. రాజులేనప్పుడు సారంగో నువ్వు రారద పోరద సారంగా, రాజులేనప్పుడు సారంగో నువ్వు రారద పోరద సారంగా,
సిగ్గెందుకంట శ్రీరంగా ఒగ్గయ్య మాకు సామిరంగా సిగ్గెందుకంట శ్రీరంగా ఒగ్గయ్య మాకు సామిరంగా కోరంగా చేరంగా కొంగట్టుకొచ్చి టింగురంగా రాజులెన్నప్పుడు సారంగో నువ్వు రారద పోరద సారంగా రాజులైనప్పుడు సారంగో నువ్వు రారద పోరద సారంగా సారంగో. ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఉప్పు కనుక సరి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం పదండి. ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా నూనె వేసుకుందామండి. వేడెక్కగానే కచ్చా పచ్చాగా దంపుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఈ చిన్నులపాయ కలర్ మారాక ఒక చెంచా పచ్చెనపప్పు, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక్కసారి ఇవి చిట్టపెట్టలాడిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 4 కరివేపాకు ఆకులు ఇవన్నీ వేసుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూసారా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు ఈ తాలింపుని తీసి వంకాయ బజ్జీలు వేసి బాగా కలుపుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా నెల్లూరు స్టైలు వంకాయ బజ్జీ రెడీ. ఇంకా లేట్ చేయకూడదండోయ్, ఒక పట్టు పట్టేద్దాం పదండి. రామా అదే నెల్లూరు వాళ్ళు అంటానా మజాక. నెల్లూరు వంకాయ బజ్జీని బాగా జుప్పు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ముద్దలు చేసి తింటుంటే ఉంటుందండి, అట్లా తినాలన్నమాట. చూడండి ఎట్ట తింటాను. లడ్డు చుట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు అబ్బా ఎంత బాగుందండి రుచి. పుల్లగా కారంగా అబ్బా టేస్ట్ చాలా బాగుంది. దీనికి తోడు ఏం అవసరం లేదండి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. అసలు దీన్ని మామూలుగా చింతపండు వేస్తానండి. మామిడికాయ సీజన్ వచ్చింది కదా, కొత్త మామిడికాయలు పుల్లగా బాగుంటాయని చెప్పి నేను మామిడికాయ వేసాను. అంతే దీని టేస్టు మరింత డబల్ అయిపోయిందనమాట. ఎట్టన్నా కొత్త మామిడికాయ టేస్ట్ కొత్త మామిడికాయ చాలా బాగుంటుంది. ఆ తాలింపులో శనగపప్పు పంటి కింద పడితే కరకరలాడుతూ ఉందండి. అబాబాబాబా సూపర్. దీని టేస్ట్ చాలదండి, ఇంకా కొంచెం వేసుకుందాము. ఎప్పుడైనా సరే ఈ వంకాయ బజ్జీ అనేదాన్ని బాగా చూపు కలుపుకోవాలా, చక్కగా లడ్డూలు చేసుకొని తినాలన్నమాట. నేనైతే ఇలాగే తింటాను. నువ్వు రామ్మా, నువ్వు అట్లా ఆగితే నాకు ఇష్టం లేదు. నూనెంతా ఎందులోనే కారిపోయింది ఇందాకే. రెండింటిని పెట్టి ఒకే ఒక్క ముద్దలో మిమ్మల్ని లోపల పంపించేస్తా. అబ్బా ఈ మిరపకాయ నవ్వుతుంటే, తాలింపులో మిరపకాయ కదండి, మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తిని చూడండి, ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. నా ముందున్నాడు కదండి మా కెమెరామ్యాన్, మా అబ్బాయి తేజ, నోట్లో నీళ్ళు నేను తింటుంటే. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి.
పొట్ట నిండిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా నేను చేసినట్టుగా చేసుకొని తింటే నెల్లూరు వంకాయ బజ్జీ అనేది సూపర్గా ఉంది బాబాయ్ అని చెప్పి మీరే కామెంట్ పెడతారు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.